ఏమా సరిగ్గా మాట్లాడేం అర్థం కావట్లా. నువ్వేనా మా దగ్గర తప్పించుకుని తిరుగుతున్నావు? దేవుడు ఓదారుస్తున్నాడు. యువర్ రాంగ్. తడివేస్తున్నాడా? నువ్వేనా తప్పించుకుని తిరుగుతున్నా? మా దగ్గర పడుకుంది కదా. స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు, మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. సారీ చెప్పెళ్ళు నువ్వు. సారీ చెప్పవయ్యా మగడా. తీసుకో టిష్యూలో ఇచ్చేసాను. జాగ్రత్త తిను. బాబు బద్దం, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందా? డెమో ఎప్పుడు మాయం అవుతాడో కరెక్ట్ గా ఆ టైమే రీతు మాయం అవుతుంది. అదే మ్యాజిక్. బిగ్ బాస్ 3వ వారం నామినేషన్స్ చేసే సమయం వచ్చేసింది. బట్ అందరూ అపోజ్ చేస్తే ఆ స్టాండ్ తీసేసుకుంటే, సో అలా ఉంటే కష్టం ఫర్దర్ గా హౌస్ కి. రీతు దగ్గర అబ్జర్వ్ చేసినప్పుడు ఇప్పుడు కూడా అనిపిస్తుంది, నేను బయట కూడా ఇంతే, నేను చిడిమటికి అలుగుతాను, నన్ను వచ్చి బొజ్జగించాలి. నేను అలిగాను, బొంగమతి పెట్టుకున్నాను. ఐ హర్ట్. నేషనల్ టెలివిజన్ లో నేను అమ్మాయిల్ని చాలా చులకనగా చూస్తానని మాట్లాడారు. అమ్మాయిలకి ఎంత గౌరవిస్తాను నాకు తెలుసు. ఏం చేద్దామంటవా? ఇక్కడే దోగ్లా పని అంటారు దీన్నే. ఇక్కడే దోగ్లా పని అంటారు దీన్నే. అంటే చెప్పు. అంటే లైట్ నోట్ లో అదేం కాదులే. అశ్వత్థామాత కుంజరహ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ మాట్లాడుకుని గొడ్డలు పిలిచి మాట్లాడుకుంటే సరిపోద్ది కదా. ఇప్పుడు మనం కొన్ని విషయాలు బట్టలిప్పేసి మాట్లాడుకున్నాం. రీతు విషయంలో కళ్ళు మూసిపోయి ఉంటాయి. మీరు వెళ్ళి తీసుకెళ్లి చాక్లెట్లు ఇచ్చి నీ కెప్టెన్సీ ఇలాంటి లత్కోర్ పనులు నేను చేయను. అర్థమైందా? పెద్ద మాట అన్నాడు సార్. ఆడు చెప్పలేదు. ఈ డబుల్ స్టాండర్డ్ కళ్యాణ్ అసలు గేమ్ ఏం ఆడుతున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. ఆడిందిరా నీతో వింత నాటకం. ఇద్దరితో ఉంటావు, అత్తో తింటావు, పడుకుంటావు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. ఒకరిని సేవ్ చేయండి. ఓకే బిగ్ బాస్, నేను శ్రీజాన్ సేవ్ చేద్దాం అనుకుంటున్నా. బిగ్ బాస్ నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే.